అందరికీ నమస్కారం. జ్ఞానవాపి అంటే ఏమిటి? జ్ఞానవాపి అంటే విజ్ఞాన భావి. ముందుగా మనం దాని పురాణ గాథను తెలుసుకుందాం. 2500 సంవత్సరాల క్రితం విక్రమాదిత్యుడు నిర్మించాడు. కాశీ ప్రాంతంలో పూర్వం నీటి కరువు వచ్చింది. అప్పుడు ఒక ఋషి శివుని గూర్చి తపస్సు చేసి శివుని త్రిశూలంతో భూమిని త్రవ్వుతాడు. అలా త్రవ్విన చోట తరిగిపోని నీరు వస్తుంది. మహాశివుని ప్రత్యక్షమై నేను ఎల్లప్పుడూ లింగ రూపంలో ఈ బావిలోనే ఉంటాను అంటాడు. శివుడే లింగ రూపంలో ఉన్నాడని ప్రజల విశ్వాసం. తర్వాత కాలంలో హిందూ దేవాలయాలు ముస్లిం రాజుల పాలనలో 40,000కు పైగా దేవాలయాలు ధ్వంసమైనట్లు చరిత్ర చెబుతుంది. 1074వ సంవత్సరంలో కుత్బుద్దీన్ ఐబక్ చేతిలో మందిరం ధ్వంసం అయింది. 1194లో మహమ్మద్ ఘోరీ చేతిలో ధ్వంసం అయింది. అక్బర్ కాలంలో ఆయనకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన తోడమల్ అనే రాజు కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని అందంగా నిర్మింపజేశాడు. జహాంగీర్ కాలంలో సన్నిహితుడైన వీర్ సింగ్ బియో బుద్దేలా అను రాజు విశ్వేశ్వర ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశాడు. 1969లో ఔరంగజేబు పూర్తిగా విధ్వంసం చేసి పైన మసీదు నిర్మించాడు. అప్పటి నుండి మసీదు మందిరం మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ప్రకారం 1947 నుండి ప్రార్థనలు జరుగు స్థలాలను యథాతథంగా ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సున్నీ సెంటర్ వక్ఫ్ బోర్డు ఉత్తరప్రదేశ్ ASI వాళ్ళ సర్వే వద్దన్నారు. ముస్లిం హిందూ మధ్య గొడవలు గందరగోళాలు జరగవచ్చు అన్నారు. వారణాసి లాంటి పవిత్ర ప్రదేశంలో గొడవలు అవసరమా? కాశీ విశ్వనాథుని కారిడార్ కోసం 1760 చదరపు అడుగుల ఫ్లాట్ను నరేంద్ర మోడీ గారికి సంతోషంగా ఇచ్చిన వక్ఫ్ బోర్డు. తర్వాత నరేంద్ర మోడీ గారు తిరిగి వక్ఫ్ బోర్డుకు 1000 చదరపు అడుగుల ఖరీదైన ఫ్లాట్ను గవర్నమెంట్ తరపున రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ప్రకారం 1947కు ముందున్న ప్రార్థనా స్థలాలు యథాస్థితిలో కొనసాగించాలా కాదా? కానీ 1991 యాక్ట్ అడ్డు కాదన్న సుప్రీంకోర్టు. ముస్లిం వర్గాలు అడ్డుపడుతున్న ASIకి పర్మిషన్ ఇచ్చింది. ఎందుకంటే వాజుఖానాలో ఉన్నది శివలింగమా కాదా రుజువు కోసం మాత్రమే. ఆర్కియాలజీ సర్వేలో తేలిన నిజాలు: మసీదులో 32 శాసనాలు గుర్తించారు. జనార్దన, రుద్ర వంటి పేర్లతో శాసనాలు ఉన్నవి. నేల లోపలి భాగాలను గ్రాండ్ పెనెట్ రాడార్ టెక్నాలజీ ఉపయోగించారు. భూమి పొరల్లో దేవాలయ శిథిలాలను కనుగొన్నారు. ఔరంగజేబు జ్ఞానవాపి మీద మసీదు నిర్మించామని శాసనంలో పేర్కొన్నారు. అది ఖచ్చితంగా హిందూ దేవాలయం అని ASI గుర్తించారు. 1930లో బ్రిటిష్ న్యాయస్థానం జ్ఞానవాపి ముస్లింలకు సంబంధించినది కాదు అని తేల్చి చెప్పింది. పూర్వం హిందూ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని ASI చెప్పింది. పురాతత్వ శాస్త్రవేత్తలు మసీదు కింద భారీ నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు. దేవనాగరి, తెలుగు, కన్నడ భాషల్లో శాసనాలు ఉన్నాయని కనుగొన్నారు. ఆగస్టు 4, 2023న జ్ఞానవాపికి సంబంధించిన 839 పేజీల నివేదికను అందించింది. జ్ఞానవాపి మసీదు కింద భాగంలో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నట్లు గుర్తించింది. అయితే మధ్యయుగం నాటి చరిత్రను తవ్వుకుంటూ పోతే ఎప్పటికి తెగుతుంది? మసీదు మందిరాల గొడవలు ముదురుతున్న వివాదాన్ని ఎవరు ఆపాలి? ఎప్పుడో ఎవరో చేసిన పొరపాట్లకు ఇప్పుడు ఎవరిని నిందించాలి? అందరి దైవం ఒకటే అని అనుకోనంతకాలం, మనుషులు శాంతిని కోరుకోనంతకాలం ఇవి ఇలా కొనసాగుతూనే ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. నమస్కారం.